ప్రైజ్ ద లార్డ్. చేరి వచ్చిన మీకు అందరికీ ప్రభువైన కృష్ణ శుభాలు తెలియచేయుచున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము 11వ వచనం. తరువాత ఐగుప్తు దేశమంతటికిని కనాను దేశమంతటికిని కరువును బహుశ్రమయు వచ్చెను గనుక మన పితరులకు ఆహారము లేకపోయెను. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, లేలుయా, లేలుయా. గుడ్ మార్నింగ్, హ్యావ్ ఏ నైస్ డే. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు దివ్యనామంలో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మిమ్మల్ని అందరినీ మరొక పర్యాయం ఇలా కలుసుకోవడానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. అపోస్తలుల కార్యములు గ్రంథ ధ్యానాల్లో ఉన్నాం మనం. ప్రభు కృపను బట్టి 200కు పైగా ధ్యానాలు చేయడానికి ప్రభు సాయం చేశాడు. ఇంకొక మిగిలినటువంటి దినాల్లో అనగా ఈ 8వ నెలలోను 9వ నెల 10వ నెల 11వ నెల 12వ నెల ఈ 5 నెలల్లో మనం మిగతా 21 చాప్టర్స్ మనం కంప్లీట్ చేసుకుంటాం. 5 నెలల్లో 21 చాప్టర్స్ అనగా 150 రోజుల్లో మనం 21 చాప్టర్స్ కంప్లీట్ చేసుకుంటాం. ఇంచుమించు ఒక్కో చాప్టర్ నుంచి 7 సందేశాల వరకు మనం ధ్యానించుకోవడానికి లేకపోతే తెలుసుకోవడానికి నేను బోధించడానికి ప్రయత్నం చేస్తాను. మీరు ఇస్తున్నట్టు సహాయ సహకారాలను బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. శాంతి టీవీని ప్రతిరోజు చూడండి. ప్రతిరోజు 1 గంట 2 గంటలు చూడండి. దాంట్లో భాగంగా ఆయన హెచ్చవలసి ఉన్నది అనే కార్యక్రమాన్ని చూడండి. టీవీ చూడొద్దని నేను అనలేదు, టీవీ చూడాలి, మంచిదే. టీవీలో మంచి విషయాలు ఉన్నాయి, మంచి విషయాలు తెలుసుకోవచ్చు ఆత్మీయంగా మానసికంగా. డిస్కవరీ ఛానల్, యానిమల్ ప్లానెట్ అనేటువంటి ఛానల్, మంచి మంచి ఛానల్స్ ఉన్నాయి, మంచి న్యూస్ ఛానల్స్ ఉన్నాయి. కానీ మనల్ని మనం ఎడ్యుకేట్ చేసుకున్నాం, ఎంటర్టైన్ చేసుకోవడానికి కాదు. ఎంటర్టైన్ చేయడానికి ఉన్నటువంటి కొన్ని ఛానల్స్ ఉన్నాయి, ఎడ్యుకేట్ చేయడానికి ఉన్నటువంటి కొన్ని ఛానల్స్ ఉన్నాయి. మనమే స్టూడెంట్స్ కాదు కదా, మనకెందుకు ఎడ్యుకేషన్ అంటారేమో. నువ్వు స్టూడెంట్ అయినా కాకపోయినా, స్టూడెంట్ అయిన తర్వాతే మళ్ళీ మోర్ ఎడ్యుకేషన్, యూ నీడ్ మోర్ ఎడ్యుకేషన్. స్టూడెంట్గా ఉన్నప్పుడు అకాడమికల్గా ఎడ్యుకేషన్, గ్రాడ్యుయేషన్ తర్వాత లేకపోతే నీకు నీ డిప్లొమానో డిగ్రీ అయిపోయిన తర్వాత నీకు వచ్చేటువంటి ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ ప్రాముఖ్యం. సరే, దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీలో ఎవరికైనా బలహీనతలు, ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే మీరు దయచేసి నన్ను సంప్రదించాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. కానీ మీకు ఏదైనా సైకలాజికల్ ఇష్యూస్ ఉన్నట్లయితే నా సహోదరుడు, మా యంగర్ బ్రదర్ ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు సురేష్ బాబు, డాక్టర్ వి సురేష్ బాబు, స్నేహ కౌన్సిలింగ్ సెంటర్ అనేది ఆయన దాన్ని రన్ చేస్తున్నారు. ఆయన కొన్ని సంవత్సరాలుగా ఈ ఫీల్డ్లో, సైకాలజీ ఫీల్డ్లో ఉన్నాడు. ఎన్ఎల్పి వేరు వేరు రంగాల్లో ఉన్నాడు ఆయన. మీరు సలహాలు సూచనలు మీరు తీసుకోవచ్చు. లైఫ్ కీ అనేటువంటి ఒక ఛానల్లోకి మీరు యూట్యూబ్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తే ఆయన ఫోన్ నంబర్స్, ఆయన కాంటాక్ట్ డీటెయిల్స్ మీరు పొందవచ్చు. ఒకవేళ సైకలాజికల్ కౌన్సిలింగ్, స్టూడెంట్స్ కావాల్సిన హెల్ప్, ఇటువంటి ఏమన్నా కావాల్సినట్టయితే మీరు వారిని సంప్రదించవచ్చు. కానీ నేను అటువంటి సైకలాజికల్ ఇష్యూస్లోకి వెళ్ళలేదు. నేను స్పిరిచువల్ రంగంలోనే మీ స్పిరిచువల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి, సాల్వ్ చేసేది నేను కాదు, కొద్ది కౌన్సిలింగ్ ద్వారా వాక్యంలోంచి మీకు ఏదైనా గైడెన్స్ ఇచ్చి, డైరెక్షన్ ఇచ్చి చేయడానికి ప్రయత్నం చేస్తాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని విందాం. దయచేసి మీ చేతిలో ఉన్న రిమోట్ కాస్త పక్కన పెట్టేయండి. దాని ద్వారా మీరు టెంప్ట్ అయిపోతారు, శోధించబడతారు, ఛానల్ మార్చేటువంటి అవకాశం ఉంది. కొన్నిసార్లు సాఫ్ట్గా ఉండొచ్చు, కొన్నిసార్లు హార్డ్గా ఉండొచ్చు. వాక్యంలో 2 ఉంటాయి. సాఫ్ట్గా ఉన్నది ఒక సిస్టంలో హార్డ్వేర్ ఉంది, సాఫ్ట్వేర్ ఉంది. 2 కావాలి. యేసు ప్రభు బోధ కఠినంగా ఉంది, అదే సమయంలో కమ్మగా కూడా ఉంది. 2 ఉన్నాయి. ఒక నాణ్యానికి బొమ్మ బొరుసు ఉన్నట్లుగా ఎంతసేపటికి ఆశీర్వాదాలు పలకడం మాత్రమే కాదు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో ఎక్కువ శాపాలు ఉన్నాయి, తక్కువ ఆశీర్వాదాలు ఉన్నాయి.
అవన్నీ ఉన్నాయి, ఇవి కూడా అంతే ఉన్నాయని కాదు. మోర్ కర్సెస్ ఆర్ దేర్ ఇన్ డ్యూటరానమీ 28 చాప్టర్, బట్ ఫ్యూ బ్లెస్సింగ్స్ ఆర్ దేర్. ఫ్యూ బ్లెస్సింగ్స్ చాలు, కొన్ని ఆశీర్వాదాలు ఉంటాయి చాలు. నువ్వు నన్ను ఆశీర్వదించితేనే కానీ ఒక్క ఆశీర్వాదం. యాకోబు అడిగింది జస్ట్ అట్లీస్ట్ వన్ బ్లెస్సింగ్. ఏశావు అదే అడిగాడు. నీ దగ్గర లేదా తండ్రి, నానా, డాడీ, నీ దగ్గర ఒక్క ఆశీర్వాదమైనా లేదా? ఒక్క ఆశీర్వాదమైనా లేదా? 1 lakh అయినా లేదా? ఒక్క ఇళ్ల స్థలమైనా లేదా? ఒక్క ప్లాట్ అయినా లేదా అని తండ్రులను అడగాల్సిన పరిస్థితి ఉందేమో. కానీ నాకు ఒకటే ఇవ్వు చాలు అని తండ్రిని, పరలోకపు తండ్రిని అడగాల్సిన అవసరం. హీ విల్ గివ్ మోర్. పట్టజాలని విస్తారమైన దీవెనలు, అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా ఇస్తాడు. కొన్నిచ్చే దేవుడు కాదు. స్తోత్రం. ఇదిగో సోల్మన్, నా కుమారుడమైన సొలొమోను, నువ్వు అడిగింది చాలా నచ్చింది, నాకు బాగుంది, ఇట్స్ ఎ గుడ్. నీ కన్ఫెషన్ నాకు నచ్చింది, నీ ఒప్పుకోలు నాకు నచ్చింది. మన ఒప్పుకోలు దేవుడు ఎప్పుడు ఇష్టపడతాడు. ఏంటో ఒప్పుకోలు? ఇంత పెద్ద రాజ్యాన్ని, ఇంత పెద్ద నేషన్ని నేను చాలను, నాకు ఎక్స్పీరియన్స్ లేదు, ఐఎమ్ నాట్ వర్తీ, నాకు జ్ఞానము చాలదు, జ్ఞాన వివేకములు కలిగిన హృదయాన్ని దయచేయమని అడిగాడు. నువ్వు అలా అడిగావు కాబట్టి 1+1 ఆఫర్ నీకు. ఘనతయు ఐశ్వర్యము కూడా ఇస్తాను పో, 1+2 ఇంకా. కాబట్టి దేవుడు మనం అడిగినంతే ఇస్తాడని కాదు, అడిగిన దానికన్నా అధికంగా ఇస్తాడు. దేవుడు ఇవ్వాలని ఆశపడుతున్నాడు, ఎందుకంటే ఆయన శ్రీమంతుడైన దేవుడు. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో పక్కనే ఉంది కాబట్టి, పక్కనే ఉందంటే అపోస్తల కార్యములో పక్కనే ఉంది కనుక మీరు ఎవరైనా తీసిన వారు చదవచ్చు, ఆ మాట అండర్లైన్ చేసుకోవచ్చు. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 12వ వచనం. నా బైబిల్లో ఇది పెద్దచ్చు బైబిల్, లార్జ్ ప్రింట్ ఎడిషన్, 156వ పేజీలో ఉంది. అక్కడ రాయబడింది, స్తోత్రం, యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభువై ఉండి తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదం లేదు, స్త్రీ అని పురుషుడని లేదు, స్వతంత్రుడని దాసుడని లేదు, పాస్టర్ని విశ్వాసాన్ని లేదు, యవనస్తుడని వృద్ధుడని తేడా లేదు, ఏ భేదం లేదు. ఒక్క ప్రభువే, రకరకాల ప్రభువులు, కొందరికి ప్రభువులు అయినటువంటి ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయింది తనకు ప్రార్థన చేయువారు అందరి ఎడల, కొందరి ఎడలని కాదు, అందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. స్తోత్రం. అపోస్తలుడైన పౌలు అంటాడు, శ్రీమంతుడగు దేవుడు ఈ మహిమ కలిగిన సువార్తను నాకు అప్పగించాడు అని అన్నాడు తిమోతి పత్రికలో. ఇక్కడ అంటున్నాడు, దేవుడు కృప చూపుటకు. కృప చూపుటకంటే ఇదిగో కృపను చూడు అని చూపించడానికనే కాదు, కృపను ఇచ్చుటకు అని అర్థం. స్తోత్రం. నేను చదువుతున్నాను రోమాపత్రిక 10వ అధ్యాయం 12వ వచనం. సో దెన్ ఫెయిత్ ఎలిమినేట్స్ ద డిస్టింక్షన్ బిట్వీన్ జూ అండ్ నాన్ జూ. అనగా విశ్వాసము అనేది తేడాని, యూదుడు కానివాడు, యూదుడు యూదేతరులు, యూదుడు అన్యజనుడు ఉన్నట్టు ఆ మధ్యలో అడ్డుగోడను పడగొడుతుంది అన్నట్లుగా. So then faith eliminates the distinction, the difference between Jew and non-Jew. For he is the same Lord for all people. ఈ యూదుడు కానివాళ్ళు, గ్రీసు దేశస్థులు అని మనం పెట్టుకున్నామండి. మాదీయులని, పార్థీయులని, రోమీయులని, ఎలామీయులని, మెసపొటోమీయులని, ఇవన్నీ మనం పెట్టుకున్నవే. And he has enough treasures to lavish generously upon all who call on him. He has enough treasures. God has enough treasures. సరిపోయిన చాలిన నిధులు ఉన్నాయి, నిక్షేపాలు ఉన్నాయి. టు లావిష్ జనరస్లీ అపాన్ ఆల్ హూ కాల్ ఆన్ హిమ్. ఆయన ఎవరైతే పిలుస్తారో, ఆయన నామములో ఎవరు ప్రార్థన చేస్తారో, ఆయన నామములో ఎవరు విజ్ఞాపన చేస్తారో వాళ్ళ మీద లావిష్గా, ట్రెజర్స్ టు లావిష్ జనరస్లీ, ధారాళంగా విస్తారంగా కుమ్మరించడానికి, ఇవ్వడానికి, తల మీద ఉంచడానికి ఆయన శ్రీమంతుడు, ఆయన సమర్థుడు. సరే, దేవుని స్తోత్రం, హల్లెలూయా. నిన్నటి ఎపిసోడ్లో మనం ఆలోచించినటువంటి కొన్ని విషయాలు, వేరుపరచబడినటువంటి వ్యక్తి, వేరుపరచబడినటువంటి వాడు,
యోసేపు అమ్మబడ్డాడని, అద్వితీయుడైనటువంటి దేవుని సాన్నిధ్యం కలిగి ఉన్నాడని, అనర్థాల నుంచి తప్పించబడ్డాడని, అంతేకాకుండా అనుగ్రహించబడ్డాడని, అంతేకాకుండా అధిపతి అయ్యాడని, అందరికీ తనను తాను బయలుపరుచుకున్నాడని, ఆహ్వానించాడని మనం మాట్లాడుకున్నాం. రండి, ఈ సమయంలో మన దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. అపోస్తుల కార్యముల్లో ప్రభు కృపను బట్టి ఇప్పటి వరకు ఒక 7వ అధ్యాయం నుంచి 23 సందేశాలు ఇవ్వడానికి ప్రభు సాయం చేశాడు. ఇంకొక 2-3 సందేశాలకి లేదా 4-5 సందేశాలతో మనం ఇక్కడ ఆపేస్తాం. అనగా 8వ అధ్యాయంలోకి ఎంటర్ అవుతాం. మనకి ఇంకా ఎక్కువ చాప్టర్స్ ఉన్నాయి కనుక ఈ సంవత్సరం మనం కవర్ చేయాలి. ప్రభు కృపను బట్టి మనం మరొక నూతన మాసంలోకి మనం ప్రవేశించాం. అందుని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. 7 మాసాలు దేవుడు మనల్ని కాపాడాడు. జనవరి నుంచి జూలై దాకా వచ్చేసాం. ఇప్పుడు ఆగస్టులోకి వచ్చేసాం. ఇది ఆగస్టు నెల అంటే మన ఇండియన్స్కి ఒక ప్రాముఖ్యమైన నెల. ఇండిపెండెన్స్ డే ఆగస్టు 15, స్వాతంత్ర్య దినోత్సవపు మాసం ఇది. స్తోత్రం. ఇలా చెప్పినప్పుడు ఒక మాట చెప్పాలి. ఒకరన్న మాట, ఏం స్వాతంత్రం అండి? స్వాతంత్రం ఎక్కడుంది? తెల్ల దొరలు పోయారు, నల్ల దొరలు వచ్చారు, అంతేగా. స్వాతంత్రం లేదు. దొరలు మారారు కానీ బానిసత్వం మారలేదు. మణిపూర్లో జరుగుతున్నటువంటి మారణ హోమం, మణిపూర్లో జరుగుతున్న కార్యాలు విచారకరం. ఇక్కడ ఏవేవో జరుగుతుంది. సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్. ఈవిల్ థింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్. యెహెజ్కేలు గ్రంథము 9వ అధ్యాయంలో అకృత్యములు జరుగుతున్నాయి. కృత్యములు కాని కృత్యములు, జరగరాని కృత్యములు జరుగుతున్నాయి. సిగ్గుతో తలదుంచుకోవాల్సిన కృత్యాలు జరుగుతున్నాయి. అక్కడక్కడ దీని గురించి పొలిటికల్గా కొంతమంది మోటివేట్ చేస్తున్నారు. కొంతమంది పాస్టర్స్ ఫెలోషిప్ అని చెప్పుకున్న వాళ్ళు వీడి గురించి స్పందన లేకుండా వీటి గురించి మాట్లాడకుండా ఉన్నారు. మన వాళ్ళు ఎక్కడ లబ్ధి వస్తే అక్కడ మాట్లాడతారు, లబ్ధి లేని చోట మాట్లాడలేరు. ఎక్కడో మణిపూర్లో జరిగే దానికి మనం ఇక్కడ మాట్లాడి ఏం లాభం అండి అన్నట్టుగా మాట్లాడతారు. స్త్రీలను నగ్నంగా ఊరేగించడం ఎంత అవమానకరం, ఎంత అసహ్యంగా ఉంది. మనస్సాక్షి కలిగిన వాళ్ళు చేసే పనేనది. ఎంత సిగ్గుపడాల్సిన విషయం. ఏదో సంస్కృతి పేరుతో, ఫ్యాషన్ పేరుతో వస్త్రాలు లేకుండా తిరుగుతున్నా, దాన్నే మనం అసహించుకుంటున్నామే. అటువంటిది బలవంతంగా స్త్రీలను ఇలా చేయడం, మనం ఎక్కడున్నాం? అనాగరికుల్లాగా ప్రవర్తిస్తున్నాం మనం. మణిపూర్లో అనాగరికత ఉందేమో. మణిపూర్లోనే కాదు, ప్రతి రాష్ట్రంలో ఇటువంటి అనాగరికత ఉంది. మన ఆంధ్రప్రదేశ్లో దళితుల మీద ఎన్ని దాడులు జరుగుతున్నాయి. అనాగరికత ఏంటి? కులం పేరుతో, మతం పేరుతో ఈ మారణ హోమే. ప్రభుత్వాలు ఏదైనా కానీ ప్రజలు ప్రశ్నించాలి. ఏంటి దారుణం? ఏంటి టూ మచ్? కాబట్టి దేవుడు కార్యం చేసుకోవాలి, జోక్యం చేయాలి. జోక్యం చేసుకొని గాడ్ షుడ్ ఇంటర్ఫియర్ ఇన్ దిస్ సిచ్యువేషన్స్. 2 నెలలకు పైగా జరుగుతున్నట్టు విషయాలు. నిమ్మకు నేరమెత్తినట్లు, బెల్లం కొట్టిన రాళ్ళలాగా ప్రభుత్వాలు పనిచేస్తున్నప్పుడు, ఇంటర్నెట్ అక్కడ ఉన్నట్టు ఇంటర్నెట్ లోకల్లో ఇంటర్నెట్ మొత్తాన్ని బ్యాన్ చేసినట్టుగా ఉన్నారు. అక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ సరిగా రావడం లేదు. అక్కడ ఇన్ఫర్మేషన్ తెలపకూడదనుకుంటున్నారు. అందరూ విమర్శిస్తారనే ఉద్దేశంతో, అందరూ తప్పుపడతారనే ఉద్దేశంతో. సరే, ఏదేమైనప్పటికీ మనం ప్రార్థన చేస్తాం. మీరు కూడా మీ స్థానిక సంఘాల్లో మీరు ప్రార్థన చేయాల్సిందిగా కోరుతున్నాం. స్తోత్రం. మన నిస్సహాయ స్థితిలో ఉన్నాం. వీఆర్ హెల్ప్లెస్, బట్ వీ కుడ్ డూ వన్ థింగ్. వీ కెన్ ప్రే ఫర్ దోస్ పీపుల్. స్తోత్రం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో మనం అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 11వ వచనం. తరువాత ఐగుప్తు దేశమంతటికిని, ఐగుప్తు దేశమునకు మాత్రమే కాకుండా కనాను దేశమంతటికిని కరువును బహు శ్రమయు వచ్చెను. స్తోత్రం. మన పితరులకు ఆహారం లేకుండా పోయిందంటే స్తోత్రం అంటారు ఏందండి? అవును, ప్రతిదానికి స్తోత్రం చెప్పాలి. అన్ని విషయాల్లో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అని దేవుని వాక్యంలో రాయబడింది. ఆహారం ఉన్నా స్తోత్రం, ఆహారం లేకపోయినా స్తోత్రం. Then a devastating famine came over all of Egypt and Canaan, bringing great misery to the people, including our ancestors who could not find food. స్తోత్రం. Who could not find food అనే దగ్గర ఇక్కడ
2 రెఫరెన్స్లు ఇచ్చారు ఫుట్ నోట్లో. ఆదికాండము 41, 54, 42, 5. నేను ఆ లేఖన భాగాలను చదువుతాను. ఆదికాండము 41, 54, తర్వాత 42, 5 రెఫరెన్స్లు ఇచ్చారు. స్తోత్రం. కొద్దిగా కాంటెక్స్ట్ అర్థం చేసుకోవడానికి మాత్రమే మనం వాటిలోకి వెళ్ళలేదు. యోసేపు చెప్పిన ప్రకారము 7 కరువు సంవత్సరములు ఆరంభమాయను, కానీ ఐగుప్తు దేశమంతటను ఆహారం ఉండెను. స్తోత్రం. గ్లోబల్గా కరువు వచ్చింది, లోకల్గా కరువును ఎదుర్కొంటున్నారు. 42:5 కరువు కనాను దేశములో ఉండెను గనుక ధాన్యము కొనవచ్చిన వారితో కూడా ఇశ్రాయేలు కుమారులను వచ్చిరి. స్తోత్రం. సరే, వాడుక భాషలో కూడా చదువుకుందాం. 7వ అధ్యాయము 11వ వచనం. ఇంతలో ఈజిప్టు కనాను దేశాల్లో కరువు రాగా ప్రజలు చాలా కష్టాలు అనుభవించారు. మన పూర్వీకులకు తినడానికి తిండి కూడా లేకుండింది. మన పూర్వీకులకు తినడానికి తిండి లేని పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు. తినడానికి తిండి లేని పరిస్థితుల్లో బిడ్డలను వండుకొని తిన్న సందర్భాలు కూడా ఉన్నాయి. మనం ఇప్పుడు వాటిలోకి వెళ్ళలేదు. మన టైటిల్ ఆకలి కొన్న ఆత్మీయులు. ఆకలి కొన్నారు, ఆకలికి అలమటించారు. క్షుద్బాధలో ఉన్నటువంటి మన పూర్వీకులు గనుక మన పితరులకు ఆహారము లేకపోయెను. ఏమైంది ఆహారం ఎందుకు లేదు అని మనం కొద్దిగా ఆలోచిస్తే ఒక మాట చదువుకుందాం. దానికి ఆధారంగా 105వ కీర్తన 16వ వచనం. కీర్తనలు సామ్స్ 105:16. దేశము మీదకి ఆయన కరువు రప్పించెను, జీవనాధారమైన ధాన్యమంతయు కొట్టివేసెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. So God decreed a famine upon Canaan land, cutting off their food supply. కటింగ్ ఆఫ్ దేర్ ఫుడ్ సప్లై. కట్ చేశాడు ఆయన. సప్లై కట్ చేశాడు, ఆహార సరఫరా కట్ చేశాడు, ఆహార ప్రవాహాన్ని, బ్లెస్సింగ్స్ యొక్క ప్రవాహాన్ని ఆయన కట్ చేశాడు. సో గాడ్ డిసైడెడ్, లేకపోతే గాడ్ డిక్లేర్డ్, గాడ్ డెస్టైన్డ్, లేకపోతే గాడ్ డిజైన్డ్ ఏ ఫైమైన్ అపాన్ కనాన్ ల్యాండ్, కటింగ్ ఆఫ్ దేర్ ఫుడ్ సప్లై. వాడుక భాషలో కూడా మనం చదువుకోవడానికి ప్రయత్నం చేస్తాం. 105వ కీర్తన 16వ వచనం. ఇది ముఖ్యమైన వాక్యం, ఎందుకంటే మనం ఈ వాక్యాన్ని వ్యాఖ్యానించుకోవడానికి మనకి ఈ వాక్యం సహాయపడుతుంది కనుక. 105వ కీర్తన 16వ వచనం. స్తోత్రం, స్తోత్రం. దేవుడు ఆ దేశంలో ఒక కరువు వచ్చేటట్టు చేశాడు. ప్రజలకు తినుటకు సరిపడినంత ఆహారం లేదు. ఆహారం ఉంది కానీ సరిపడినంత ఆహారం లేదు. ఆహారం లేదు అని రాయబడింది. స్తోత్రం. ఏమీ లేదు వాళ్ళకి ఆహారము లేకపోయెను. ఆహారము లేకపోయెను అంటే ఏమని అర్థం? ఏం లేదని అర్థం. గ్రీకులో కోటస్ మాట అన్నారు. కోటస్ మాట అంటే దాని అర్థం, కోటస్ మాట దాని అర్థం ఏంటంటే ఫోరేజ్ అనగా మాంసము లేకపోయినా అని అర్థం. మామూలు ఆహారం ఉంది కానీ మాంసం, స్పెషల్ ఫుడ్ లేదు. వెజిటేరియన్ ఫుడ్ ఉంది, నాన్ వెజ్ ఫుడ్ లేదని అర్థం. ఐగుప్తు దేశంలో నాన్ వెజ్ లేకుండా పోయింది. ఎందుకనే కారణం మీరు ఆ బ్యాక్గ్రౌండ్లో మీరు వెళ్ళి చదివితే మీకు అర్థమవుతుంది. అనగా వాళ్ళకి ఆహారము లేకపోయేను అనే మాటని వాళ్ళకి మాంసాహారము లేకపోయేను, మాంసము లేకపోయేను అని అర్థం చేసుకోవచ్చు. కింగ్ జేమ్స్ వర్షన్లోకి వెళ్ళి మనం లేకపోతే ఈ 7వ అధ్యాయం 11వ వచనంలో మనం ఆలోచిస్తే, దే కుడ్ నాట్ ఫైండ్ ఎనీ సస్టెనెన్స్. సస్టెనెన్స్ అంటే దాని అర్థం వారికి జీవనోపాధి లేకపోయాను. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. వారికి ఆహారము లేకపోయాను ఒక మాట, వారికి మాంసాహారము లేకపోయాను, వారికి జీవనోపాధి లేకపోయాను. జీవనోపాధి అంటే ఉపాధి, అంటే జీవించడానికి కావలసినటువంటి వసతి లేదా సౌకర్యం లేదా ఉద్యోగం, జీవనోపాధి లేకుండా పోయింది. వర్షం లేదు, పంటలు పండడం లేదు, వ్యవసాయం లేదు. వ్యవసాయాధారిత ప్రదేశం కనుక, వ్యవసాయం మీద అగ్రికల్చరల్ ల్యాండ్స్ కనుక, అగ్రికల్చరల్ కంట్రీస్ కనుక ఇక కరువు వచ్చినప్పుడు విలవిల్లాడిపోయారు. సస్టెనెన్స్ లేకుండా పోయింది. సస్టైన్ కాలేకపోతున్నారు.
ఒకటి వారికి ఆహారం లేకుండా పోయింది, వాళ్ళకి ఫోరేజ్ లేకపోతే మాంసం లేకుండా పోయింది. మూడోది వాళ్ళకి జీవనోపాధి లేకుండా పోయింది. 105వ కీర్తన 16వ వచనంలో మనం చదువుకున్నాం, జీవనాధారము లేకుండా పోయింది. ఆధారము లేదు, ఉపాధి లేదు. ఆధారము లేదు, ఆహారం లేదు, ఉపాధి లేదు, మాంసాహారం లేదు. ఇన్ని విషయాలు మనం ఆలోచించాం. వారికి ఏమేమి లేవు అనేది రాయబడింది. స్తోత్రం. ఆకలిగా ఉన్న ఆత్మీయులు, మనం కొద్దిగా ఆలోచిద్దాం. ఇందులోంచి 4 విషయాలు త్వరగా మీకు జ్ఞాపకం చేస్తాం. పితరులకు ఆత్మీయ ఆహారం లేదు. నెంబర్ 1, ఆత్మీయ ఆహారం లేదు. అదే ఏంటంటే భౌతికమైన ఆహారం గురించి చెప్తే ఆత్మీయ ఆహారం అంటున్నారు. గమనించండి, న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయంలో మనం గమనిస్తే అక్కడ ఇశ్రాయేలులు మిక్కిలి హీనదశకు వచ్చారు. వచ్చినప్పుడు వారు యెహోవాకు మొరపెట్టారు. మొరపెట్టినప్పుడు దేవుడు ప్రవక్తను పంపించాడు. వాళ్ళ ధాన్యాన్ని శత్రు మిద్యానీయులు పాడు చేస్తున్నారు. వారి గోధుమలు, వారి పంటనంతా పాడు చేస్తున్నారు, తొక్కిస్తున్నారు. ఒంటెల చేత, గుర్రాల చేత తొక్కించి మొత్తాన్ని పాడు చేసేస్తున్నారు. విత్తుతున్నారు కానీ కొయ్యలేని పరిస్థితిని వాళ్ళకి తెప్పిస్తున్నారు. విత్తుతున్నారు కానీ పిడికడి విత్తనాలు తీసుకొని పోతున్నారు కానీ భుజాల మీద మోసేటువంటి ధాన్యపు పనలు వాళ్ళ దగ్గర లేవు, రాలేని పరిస్థితి. అయినప్పటికీ గిద్యోను అనేటువంటి ఆయన కొద్ది ధాన్యాన్ని తీసుకొని దొల్లగొట్టుకుంటున్నాడు, అది వేరే విషయం. అనగా భౌతికమైన ఆహారం కావాలి, అదే సమయంలో ఆత్మీయ ఆహారము వాళ్ళకి లేకుండా పోయింది. ప్రవక్త లేకుండా పోయాడు, ప్రవక్త పంపబడకుండా ఉన్నాడు. యోసేపు అక్కడికి వెళ్ళిపోయాడు. ఇక కలలు కనేవాళ్ళు లేరు. ఎప్పుడో ఓల్డ్ రోజుల్లో కలలు కనేసి అయిపోయింది ఆయన స్టోరీ. యాకోబు ఇప్పుడు కలలు కనడం లేదు. యాకోబు యొక్క పరిస్థితి వేరుగా ఉంది. ఏదో దుఃఖంలో, కుమారుని పోగొట్టుకున్న వేదనలో ఉన్నాడంతవరకే. అందరి తర్వాత 11వ కుమారుని మీద మనసు పెనవేసుకుని ఉంది. కాబట్టి అతని పరిస్థితి అలా ఉంది. ఆ విషాదంలో, పోగొట్టుకున్నాననే బాధలో, ప్రభుతో సంబంధం తెగిపోయిన పరిస్థితిలో ఉన్నాడు. ఆత్మీయ క్షామంలో ఉన్నాడు. ఆమోసు గ్రంథం 8వ అధ్యాయం మనకు తెలుసు. ఒక దినం క్షామం రాబోతుంది. యెహోవా వాక్కు దొరకకపోవడం వలన, యెహోవా ఇచ్చే ఆశీర్వాదాలు, భౌతికమైన ఆశీర్వాదాలు దొరకపోవడం వల్ల కాదు, యెహోవా ఇచ్చేటువంటి యెహోవా మాట, ద వర్డ్ ఆఫ్ ద లార్డ్ లేకపోవడం వల్ల ఆత్మీయమైన కరువు రాబోతుంది. ఒకటి, పితరులకి ఆత్మీయ ఆహారం లేదు. ఆదికాండం 42వ అధ్యాయము, వారికి ఆహారం లేదు కాబట్టి, ఉన్నదంతా తినేశారు కాబట్టి, ఇక సేకరించి పెట్టుకోలేదు కాబట్టి, ప్రిపేర్ కాలేదు కాబట్టి ఆకలితో మాడడం ఆరంభించారు వాళ్ళు. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము 1వ వచనం. స్తోత్రం. అపోస్తుల కార్యం మనకు పక్కనే ఉంది. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుతున్నప్పుడు అనుదిన పరిచర్యలు తమలోని విధవరాలను చిన్న చూపు చూసిరని హెబ్రీల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనిగిది. అనుదిన పరిచర్య ఏంటి అని అర్థం చేసుకోవడానికి కింద, అప్పుడు 12 అపోస్తులు తమ యొద్దకు శిష్యుల సమూహాన్ని పిలిచి, లేకపోతే వాళ్ళందరినీ పిలిచి, మేము దేవుని వాక్యం బోధించటమా అని ఆహారము పంచిపెట్టుట. ఫుట్ నోట్లో 4 అని నెంబర్ ఇచ్చారు. ఆహారం పంచిపెట్టుట అంటే మూల భాషలో బల్లల యొద్ద పరిచర్య చేయుట. బోధ మానేసి మేము బల్లల దగ్గర పరిచర్య చేస్తున్నాం, మేము స్పిరిచువల్ మినిస్ట్రీ చేయడం మానేసి సెక్యులర్ మినిస్ట్రీ సోషల్ సర్వీస్ చేస్తున్నాము, అది వాళ్ళు ఒప్పుకోలు. అనుదిన పరిచర్య అంటే ఆహారం దగ్గర ప్రాబ్లం వచ్చింది. స్తోత్రం. రెండోది, విధవరాళ్ళకి ఆహారం సరిపోలేదు, సరిపడనటువంటి ఆహారం, వాళ్ళకి నచ్చని ఆహారం. అందరూ సమిష్టిగా తింటున్నారు కానీ విధవరాండ్లకు సరైన ఆహారం ఇవ్వలేదు. అన్ని చోట్ల ఆహార సమస్య ఏర్పడుతుంది. ఇప్పుడు నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి, ఇంకా పెరుగుతాయి. టమాటో 120-130 రూపాయలు కొన్నాం. ఏమండి రేట్లు ఇలా పెరిగిపోతున్నాయని అడిగితే ఇంకా పెరుగుతాయండి సార్, 160, 170, 180. చూడండి, దీన్ని అదుపు చేసే ప్రభుత్వం లేకుండా పోయింది. ప్రభుత్వం అవుట్ ఆఫ్ కంట్రోల్లో ఉంది. వాళ్ళ చేతులు దాటిపోయిన పరిస్థితి, వాళ్ళు చేతులు ఎత్తాల్సిన పరిస్థితి వచ్చింది. ధరల నియంత్రణ చేయలేని పరిస్థితి. సరే, మనం వాటిలోకి వెళ్ళలేదు. ఒకటి, పితరులకు ఆహారం లేకుండా పోయింది. రెండోది, విధవరాళ్ళకి ఆహారం లేకుండా పోయింది. సనుక్కుంటున్నారు. ఏంటిదంతా బ్రదర్స్, ఏంటి పక్షపాత ధోరణి అన్నట్టుగా. మనం దాని గురించి అపోస్తుల కార్యం 6వ అధ్యాయం ధ్యానించుకున్నప్పుడు మాట్లాడుకున్నాం. ఇప్పుడు వాటిలోకి వెళ్ళడం లేదు. విధవరాళ్ళకు సరైన ఆహారం లేదు. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 20వ వచనం. దుర్యోధన మీద
మీదను ఆ, సీదోనుల మీదను తూరీయుల మీదను సీదోనీయుల మీదను అతనికి అత్యాగ్రహం కలిగినందున వారు ఏక మనసుతో రాజున దగ్గర వచ్చి అంతఃపురమునకు పై విచారణకర్తయగు బ్లాస్తును తమ పక్షముగా చేసుకొని సమాధాన పడవాలని వేడుకొనిరి. ఎందుకనగా రాజు యొక్క దేశము నుండి వారి దేశమునకు గ్రసము వచ్చుచుండెను. ఎందుకనగా ఇది ఇంపార్టెంట్ మాట. రాజు యొక్క దేశము నుండి వారి దేశమునకు గ్రాసము వచ్చుచుండెను. అంటే ఏంటి గ్రాసము రావడం? ఏంటి గ్రాస్ రావడం అని కాదు, గ్రాసము రావడం లేదా వచ్చుచుండెను. ఆ వస్తున్నది కట్ అయిపోయేటువంటి అవకాశం. నౌ డ్యూరింగ్ దోస్ డేస్ హెరోద్ వాజ్ ఎంగేజ్డ్ ఇన్ వైలెంట్ డిస్ప్యూట్ విత్ ద పీపుల్ ఆఫ్ టైర్ అండ్ సైడన్. దే సెంట్ an united delegation to Caesarea, for Herod controlled their food supply. Herod controlled their food supply. ఆహార సరఫరా నిలిపివేశాడు. వద్దు వాళ్ళకి ఇవ్వకూడదు అనుకున్నాడు. అటువంటి సమయంలో అతన్ని తీసుకొచ్చి అతన్ని పొగిడి అతన్ని పొంగింపజేసి అతని గురించి అతిశయోక్తి మాట్లాడేసరికి అతను దారి తెప్పాడు. అది వేరే విషయం. రెండో విషయం మనం ఆలోచిస్తాం. మూడో విషయం, యూదులకు ఆహారము లేదు, గ్రాసము లేదు, మేత లేదు, ఫుడ్ లేదు, భౌతికమైన ఆహారం లేదు. పితరులకు ఆత్మీయ ఆహారం లేదు, విధవరాళ్లకు సరైన ఆహారం లేదు, యూదులకు భౌతికమైన ఆహారం లేదు. నాలుగో విషయం, అపోస్తల కార్యములు 27వ అధ్యాయము 33-34 వచనాలు. తెల్లవారుచుండగా పౌలు 14 దినముల నుండి మీరేమి పుచ్చుకొనక ఉపవాసముతో కనిపెట్టుకుని ఉన్నారు కనుక ఆహారం పుచ్చుకొనని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. ఇది మీ ప్రాణ రక్షణకు. చాలండి, ఆహారం పుచ్చుకోండి అని 15వ రోజు చెప్తున్నాడు పౌలు గారు. బాబు తినండి అనగా 272 మంది ఖైదీలు 14 రోజులు ఫాస్టింగ్ ఉన్నారు. ఖైదీలు ఫాస్టింగ్ ఉండడం ఏంటండి? ఇక్కడ ఖైదీలు కాని వాళ్ళు విశ్వాసులే, ఇంటికి ఖైదీలు అయిన వాళ్ళు ఉన్నారు, వంటగదికి ఖైదీలు అవుతున్నారు. 14 రోజులుగా మీరేం తెలియదు. 14 రోజులుగా సముద్ర ప్రయాణంలో, రోమాకు వెళ్ళేటువంటి ప్రయాణంలో మీరు ఆహారం మిస్ అయిపోయారు. ఖైదీలకు ఆహారం లేదు. ఖైదీలకు ఆహారం సప్లై చేయాల్సిన వాళ్ళు సప్లై చేయడంలో ఫెయిల్ అయిపోయారు. చూడండి, ఆహారపు కొరత. 4 ఉదాహరణలు. పితరులకు ఆత్మీయ ఆహారం లేదు, విధవరాలకు సరైన ఆహారం లేదు, యూదులకు భౌతికమైన ఆహారం లేదు, ఖైదీలకు కొన్ని రోజులుగా ఆహారం లేదు. దేవుని స్తోత్రం. కానీ యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదవలేదని దేవుని వాక్యంలో రాయబడింది. సింహపు పిల్లలు ఆకలి కొంటవేమో కానీ మనకు దేవుడు సమృద్ధినిస్తాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ఇట్టి అనుభవంలో సమృద్ధిలో వెళ్ళడానికి ప్రభు మనందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.